అంటే అడుగుతున్నారు కోదండరామ్ గారు గతంలో పోరాటాలు చేసారు, రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు ఎందుకు ఆ ప్రయత్నం చేస్తారు? సమయం వచ్చినప్పుడు మేమంతా రోడ్ల మీద ఉన్నాం, మాకు సమస్యల పరిష్కారం అయితే లేవు, మాకు నోటిఫికేషన్లు వస్తలేవు, మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. మీ దగ్గర కూడా వస్తుంటారు. రెండు కోణాలు ఉన్నాయి దీంట్లో. ఒక కోణము మీరు చెప్పింది, ఏదన్నా చేయాలి మాట్లాడాలి అని అనే వాళ్ళు ఉంటారు. కానీ ఇంకో బలమైనటువంటి కోణం ఏంటంటే మీరు మాట్లాడి చెప్పండి, మీరు చెప్పగలరు కదా, మీరు చెప్పాలి, ఆ ప్రయత్నం చేయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ రెండో ప్రయత్నం చాలా కీలకం. నేను ఇదివరకు చాలా మందికి చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఒక గవర్నమెంట్ పార్టీని సపోర్ట్ చేసి గెలవటానికి మా వంతు తోడ్పాటు మేము కూడా అందించినాం. మా వల్లే గెలిచిండ్రని అంటలేం, కానీ మా తోడ్పాటును అందించినాం. గెలిచింది కాబట్టి ఆ గవర్నమెంట్లో మనం ఏ రకంగా ఆ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు న్యాయం చేయగలం అనేది ఒక ప్రయత్నం, ఇది ప్రయోగం. నా దృష్టిలోనైతే మేము రాజకీయ సామాజిక జీవితంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా అధికారంతోనే తలపడుతూనే ఉన్నాం తప్ప కానీ వారి ద్వారా ఏదో సాధించుకోవచ్చు అనేది ఎప్పుడూ లేదు. మొదటిసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు కొంత విశ్వాసం, ఏదన్నా జరుగుతుంది, మనం అనుకున్నవి 100 అనుకుంటే 20 అన్నా జరగకపోతాయా అనేది ఒక నమ్మకం ఉండేది. అది 2-3 ఏళ్ళు పట్టింది ఆ నమ్మకం మేము తర్వాత ఇది కాదులేమని నిర్ణయానికి రావటానికి. ఇప్పుడు కూడా మనం గెలిపించిన ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంది, చర్చలు చేసుకోవటానికి వెసులుబాటు మాకే కాదు అన్ని సంఘాలకు ఉంది, ప్రజలకు మొత్తంగానే ఉంది. ఈ ప్రజాస్వామిక వాతావరణాన్ని కూడా కాపాడుకుంటూ విస్తృతపరచుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది కదా. ఆ బాధ్యతను మనం కాదని అంటే కూడా, వదులుకుంటే కూడా అది నష్టం జరుగుతుంది. మరి ఇంత పరిస్థితుల్లో మనం మాట్లాడే, చెప్పాలి, ప్రయత్నం చేయాలి అనేది చాలామంది నుంచి ఆ రకమైన ఒక ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ఆ ప్రయత్నానికి చేయటానికి ఒక సాధనంగా వీళ్ళు ఉండాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.